వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు ఈరోజు మైదుకూరు నియోజకవర్గం నుండి యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు వేమిరెడ్డి చంద్రబాబు రెడ్డి అధ్యక్షతన మైదుకూరు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున బయలుదేరారు. ఈ నిరసన కార్యక్రమానికి దాదాపు 100 మంది వరకు యువత తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం యువతను మోసం చేసిందని, ప్రతి ఏటా డిఎస్సి అనే పేరుతో యువతను మోసం చేశారని దుయ్యబట్టారు. మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగ యువతను కూటమి ప్రభుత్వం దగా చేసిందని అన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని యువతకు మొండి చేయి చూపారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖాజీపేట మండల అధ్యక్షుడు రమణ, కూనవరిపల్లి భూమన సుబ్బారెడ్డి, మండలంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ, యువతందరికీ అధికారంలోకి రావడం కోసం అడ్డగోలు హామీలను ఇచ్చి ఎంతగానో మోసం చేశాడు. ముఖ్యంగా ఈరోజు యువతను నిండా ముంచేసినాడు. యువతకు ఆయన ఎప్పటి నుంచో చెప్పే పాత హామీలే చెప్పుకుంటా వచ్చి నిరుద్యోగులందరికీ నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు ఇస్తాము, మరియు 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాము, ఎక్కడ కూడా ప్రతి ఏరియాలో ఎక్కడికెక్కడ వాళ్ళకు ఒక గ్రీన్ పార్క్ ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ఉద్యోగం చేయడానికి లోకల్గా వాళ్ళకు ఒక పార్క్ లాంటిది ఏర్పాటు చేసి ఇట్లా చేస్తామని ప్రతి ఒక్క చోట హామీ ఇచ్చి హామీలు నెరవేర్చకుండా చేసినాడు. 16,000 ఉద్యోగాలు డిఎస్సి ఇస్తున్నామని చెప్పినాడు. 16,000 డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చి 16,000 డిఎస్సి ఉద్యోగాలలో ఆయన చేతివాటంగా ఆయన కార్యకర్తలకు, ఆయన సంబంధించిన వాళ్ళకు డబ్బులకు ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఈరోజు డబ్బులకు ఉద్యోగాలు అమ్ముకున్నారని ఎక్కడైనా మాట్లాడితే నారా లోకేష్ గారు ఏమంటారు, ఎవరైనా డిఎస్సి మీద మాట్లాడితే కేసు పెడతామంటారు. అంటే మీరు మేము ఎవరిదైతే డిఎస్సి మీద అన్యాయం జరిగింది, ఫ్రాడ్ జరిగింది, మీరు ఫ్రాడ్ జరగలేదని చూపించండి. ఫ్రాడ్ జరిగిందని మేము చెప్తున్నాము, ఫ్రాడ్ జరగలేదని చూపించాలి మీరు. అది ప్రభుత్వంలో మీ యొక్క బాధ్యత. ప్రభుత్వంలో ఉన్నాక ప్రతి ఒక్కరు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. మీరు ప్రభుత్వంలో లేకుండా మీ ప్రైవేట్ లైఫ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. నిరుద్యోగులకు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఎప్పుడు ఇస్తారు? ఇప్పటిదాకా మీరు 2 సంవత్సరాలు గడిచిపోయింది. 2 సంవత్సరాలకు 24 నెలలు, 24 నెలలకు 1,00,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగునికి 1,00,000 రూపాయలు బాకీ ఉన్నారు. ఈ 1,00,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు నిరుద్యోగ వృత్తి? అలాగే 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు. ఇప్పటిదాకా మీరు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. ఎంతమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించారు? రాష్ట్రంలో ఎక్కడ చూసినా అడ్డగోలుగా మీరు మీ ఇష్టానుసారంగా అక్రమార్జన సక్రమంగా చేయకుండా అక్రమార్జనతో మీ నాయకులు మీరు బాగుపడుతున్నారు తప్ప రాష్ట్రంలో ఏ ప్రజానీకానికి కానీ, రైతుకు కానీ, యువతకు కానీ ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు. ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కువగా యువత ఉన్నారు. ఇలాంటి రాష్ట్రాల్లో కూడా మీరు చెప్పినట్టుగా ఏ హామీ నెరవేర్చలేదు. ఇలా చేయకుండా మరీ ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. కాబట్టి ఈరోజు మీరందరూ మీరు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చకపోవడంతో మేము కలెక్టర్ గారికి వినతి పత్రం వేయడానికి మైదుకూరు నియోజకవర్గం నుండి యువతందరం కలిసి ఒక ర్యాలీగా వెళ్ళి అక్కడ ధర్నా చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తున్నాము. కలెక్టర్ గారికి చెప్పి, సార్ మాకు మీరు ప్రభుత్వం నుండి 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఖచ్చితంగా గవర్నమెంట్కి పెద్దల దృష్టికి తీసుకెళ్లి మా యొక్క ధర్నాను, మా యొక్క నిరసనను తెలియజేయాల్సిందిగా కలెక్టర్ గారికి విన్నవించడానికి ఈరోజు మైదుకూరు నుండి నా మాట మన్నించి వచ్చిన యువకులందరికీ చాలా ధన్యవాదాలు. ఇలా ప్రతి ఒక్కరం కూడా ఏదైనా యువకులందరం కూడా పోరాడి సాధించాలి తప్ప మనం పోరాడకపోతే ఎవరు ఏది ఇవ్వరు. కాబట్టి మనందరం కూడా ఖచ్చితంగా కలిసికట్టుగా పోరాడదాం. మనకు కావాల్సినవి మన గవర్నమెంట్ ఇస్తామన్న ప్రతి ఒక్క హామీని మన హక్కుగా భావించుకొని తెచ్చుకోవాలి. ఇది మనకు ఒక హక్కు. మనకి ఇస్తామన్న ప్రతిదాన్ని మనం నెరవేర్చుకోవడం మన హక్కు. ఇలాంటి హక్కుల కోసం ఎప్పటికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ యువజన విభాగం ఎప్పటికి కూడా ముందంజలో ఉంటుందని తెలియజేస్తున్నాను. జై జగన్, జై జగన్. పెద్దమ్మాయి లాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరూ నా 2 కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దామంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ. హలో 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 సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.